ఓకే, అమరేందర్ రెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. రావి గోపాలకృష్ణ గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత మెజార్టీ బంకులు మూతపడ్డాయి. ఉదయమే మనం చూసాం, ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేశారు. ప్రధానంగా ఈ క్రెడిట్ పాలసీ ఎందుకు మారుస్తున్నారన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో సమస్య కారణం ఏంటి సార్? ఈ క్రెడిట్ పాలసీ ఏమన్నా మార్చడం అనేది జరిగిందా? ఆ సమస్యకు మూలం ఎక్కడ? ఒకటండి, ఇది ఏంటంటే ముఖ్యంగా ఇంతకు ముందు ఆయిల్ కంపెనీలు మాకు కొంత క్రెడిట్ ఇవ్వటం అనేది జరిగింది. అది ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆ నెక్స్ట్ మంత్ మార్చిలోనే మమ్మల్ని ఆ పేమెంట్స్ అన్ని చేసేయమంటున్నారు. మేము అంతా చాలా మంది కస్టమర్లకి మేము క్రెడిట్స్ ఇచ్చున్నాం. అవన్నీ వసూలు అయ్యే పరిస్థితి లేకపోయినా కూడా మేము బయట నుంచి తీసుకొచ్చి ఆయిల్ కంపెనీలకి మేము మొత్తం టోటల్ గా పే చేసేయటం జరిగింది. వాళ్ళు ఏదైతే ఇచ్చారో అయితే అడ్వాన్స్ పేమెంట్ కూడా వచ్చేసాం మేము మొత్తం కూడా. గత వారం ఏం జరిగిందంటే ఆయిల్ కంపెనీలు కొంత కోటా సిస్టమ్ లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. అది ఆ ఇబ్బంది పెట్టడం ఒక 3-4 రోజులు సరిగ్గా లోడ్లు ఇవ్వకపోవటం వలన, కొన్ని బంకులకు ఇచ్చి కొన్ని బంకులకి 3 రోజుల తర్వాత లోడ్లు ఇవ్వటం వలన ఇక్కడ ఒక్కసారి సమస్య అనేది ఉత్పన్నమైంది. మేము సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కలిసి ఉన్న విషయాన్ని అంతా కూడా వారికి చెప్పటం, ఇమీడియట్ గా మహట్ రోజు ఆయన అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇమీడియట్ గా దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అది శనివారం నాడు లోడ్లు బాగానే ఇచ్చారు, కానీ ఆదివారం మళ్ళీ డిపోలు క్లోజ్ చేశారు. ఇంతకుముందు పూర్వం ఎలా ఉండేదంటే ఆదివారం కూడా మంత్ ఎండింగ్ వచ్చేసరికి డిపోలు ఓపెన్ చేసి మాకు ఆయిల్ సప్లై చేసేవాళ్ళు. మేము వద్దన్నా కూడా సప్లై చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రై పొజిషన్స్ వచ్చేసింది మేజర్ గా. ఆ డ్రై పొజిషన్ లోంచి బయటకు రావడానికి నిన్న ఇమీడియట్ గా మళ్ళీ కమిషనర్ గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా మా స్టేట్ హెడ్స్ ని పిలిచి జూమ్ కాల్లో మమ్మల్ని కూడా తీసుకుని అందరు ఆల్ జాయింట్ కలెక్టర్స్, డిఎస్ఓస్ వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో క్లియర్ గా ఇవాళ మార్నింగ్ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో అందరికి లోడ్లు ఇవ్వమని చెప్పారు. మార్నింగ్ 6 o'clock డిపోలు ఓపెన్ చేసి ఆయిల్ సప్లై చేస్తున్నారు. బహుశా ఇవాళ రేపట్లో టోటల్ గా మొత్తం కూడా పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామని చెప్తున్నాం. పబ్లిక్ కూడా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు పబ్లిక్ కూడా పానిక్ అయిపోతున్నారు. మేము అంత చెప్పినా కూడా వాళ్ళు 100 లీటర్లు అవసరం అయితే 500 లీటర్ల దాకా కొట్టించుకోవటం, పెట్రోల్ అయితే 1 లీటర్ 100 రూపాయలు కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకోవటం, ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయింది అనమాట. సో ఏదేమైనా కానీ ఉన్న సమస్యల నుంచి బయటపడాలి కాబట్టి ఆయిల్ కంపెనీలు కూడా కొంత కోఆపరేట్ చేసి మేము అడిగినన్ని లోడ్లు ఇచ్చేస్తే కనుక ఈ సమస్య నుంచి బయటకు వస్తామని తెలియజేస్తున్నాను. అంటే గోపాలకృష్ణ గారు, అడిగినన్ని లోడ్స్ ఉదయం నుంచి వస్తున్నాయా? ఎందుకంటే మధ్యలో ఒక 3-4 days గ్యాప్ వచ్చిందని మీరు చెప్పారు. అలాగే అమరేందర్ రెడ్డి గారు కూడా ఒక 2 రోజులు కొంత లోడ్స్ రావడం ఇబ్బంది అయ్యింది అని అమరేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు అది సమస్య పోయినట్టయినా ఇంకా సమస్య ఉందా ఆ ఆయిల్ కంపెనీలు లోడ్స్ పంపించే విషయంలో? లేదండి, సమస్య చాలా వరకు తీరిపోయినట్టే. లోడ్లు మాక్సిమం ఇస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ 6 నా ఇప్పుడు సపోజ్ నేను గుంటూరులో ఉంటాను, కొండపల్లి నుంచి మార్నింగ్ 6 ఓపెన్ చేసి లోడ్ ఇవ్వడం, నాకు 10 కల్లా అన్లోడ్ చేసేసి నేను మళ్ళీ వెహికల్ వెనక్కి పంపించేశాను. మళ్ళీ అక్కడి నుంచి అదే వెహికల్ ని మంగళగిరికి ఇచ్చారు. మంగళగిరి నుంచి ఇప్పుడు ఇంకా అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకొక లోడ్ కూడా బయటకు ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా ఇవాళ చాలా వరకు 90% బంకులకి ఆయిల్ వెళ్తుందని మేము తెలియజేస్తున్నానండి. కాబట్టి వినియోగదారులు కూడా మేము ఎంత చెప్తున్నాం అంటే మీరు పానిక్ అవ్వద్దు, అన్ని బంకులకి ఆయిల్ వస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు క్రియేట్ అవ్వద్దు, ఇంత పెద్ద క్యూలు ఉండొద్దు అని చెప్పినా కూడా వినియోగదారులు వినే పరిస్థితులు లేరు. గోపాలకృష్ణ గారు, ఇక్కడ ఇంకో ఆరోపణ ఏంటంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు కావాలనే కొందరు అంటున్నారు. ఈ విమర్శకు సమాధానం ఏంటి సార్? లేదండి, ఇప్పుడు మా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ ట్యాంకులన్నీ కూడా ఆటోమేటెడ్ అవుట్లెట్స్ అండి. అన్ని కూడా మా దగ్గర ఎంత ప్రోడక్ట్ ఉన్నది ఆయిల్ కంపెనీలకు కానీ అందరికి కూడా పబ్లిక్ కూడా తెలిసే ఆస్కారం ఉంది. సో ఈ ఇష్యూలో నేను ముఖ్యంగా మేము ఏం చెప్పంటే పానిక్ సిచ్యువేషన్ అనేది మేము క్రియేట్ చేయటం కాదు, స్టాక్ కూడా మా దగ్గర పెట్టి అమ్మకుండా ఉండే ప్రశ్న అనేది లేదండి. సో ఏదేమైనా మేము కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వాలనే మోటివ్ లో ఉన్నాం, కానీ
మా దగ్గర స్టాక్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం అనేది ఉండదనేది మీకు తెలియజేస్తున్నా. ఓకే, గోపాలకృష్ణ గారు, అంటే నిన్న ఉదయం, అంటే నిన్న రాత్రికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 141 బంకులు క్లోజ్ అయ్యాయని ఒక చర్చ జరిగింది. ఈ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి సార్? అన్ని బ్యాంకులు తెరుచుకున్నాయా? సాయంత్రం కల్లా మొత్తం సమస్య సార్ట్ అవుట్ అయిపోతుందని అనుకోవచ్చా? 141 కాదండి, ఇంకా చాలా ఎక్కువ ఉంది. కానీ ఆ ఫిగర్ అనేది దాదాపు 4500 పెట్రోల్ బంకుల్లో దాదాపు 2000 పెట్రోల్ బంకుల దాకా డ్రై అయినాయి అనేది మాకున్న సమాచారం. సగానికి సగం. ఏదైనా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మాక్సిమం మా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా అందరూ సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, కలెక్టర్స్, రెవెన్యూ మొత్తం అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో అందరూ కూడా పెట్రోల్ బంకుల్లో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. మొత్తం యంత్రాంగం మొత్తం కూడా ఇవాళ అన్ని పెట్రోల్ బంకుల్ని విజిట్ చేస్తున్నారు. ఓకే, సో అన్ని విజిట్ చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉంది అనేది ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ మా డిపోలతో కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టు మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో యంత్రాంగం అంతా కూడా చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే కమిషనర్ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని. సో దాదాపు ఇవాళ కూడా 4-5 సార్లు వారు కూడా ఫోన్ చేశారు. జిల్లా కలెక్టర్స్ ఫోన్ చేస్తున్నారు. అందరూ కూడా దీని మీద తీసుకుని అన్ని పెట్రోల్ బంకులకి ఆయిల్ వెళ్లే విధంగా రాత్రికి మాక్సిమం 70-80% ని చేరే విధంగా ప్రయత్నం అయితే మా రాష్ట్రంలో జరుగుతుందని చెప్తున్నాను. బహుశా ఇవాళ ఏదన్నా ఇంకా బ్యాక్లాగ్ ఉంటే రేపు కూడా అది క్లియర్ చేసి అన్ని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ ఉండే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. అలాగే ఆయిల్ కంపెనీలు కూడా వాళ్ళ ప్రయత్నాలన్నీ ఆపేసి మాకు కూడా సక్రమంగా ఆయిల్ సరఫరా చేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే.